ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. అరే మామ, నేను సిటీకి పోదాం అనుకుంటున్నారా? డిగ్రీ అయిపోయినప్పటి నుంచి ఇంట్లోనే ఉంటుంటే మా నాన్న నా గువ్వ చెక్కేస్తా అంటున్నాడు. అరే పిచ్చి మొగ్గగా, ఇంట్లో మీ నాన్న తిట్టాడని ఇంట్లో నుంచి నిజంగానే సిటీకి వెళ్ళిపోయావు. ఆడిగిపోతే బేబిచ్చం కల్లుద్దర బతుకైతది. నువ్వు చెప్పేది కూడా నిజమే మామ, కానీ ఊర్లోనే ఉంటే పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు మాటలతోనే మింగి చంపేటట్టున్నారు. అందుకే సిటీకి పోయి ఆడనే ఏదైనా పని చేసుకుని బతుకుదాంరా పువ్వా. అడిగి పిల్లనిస్తే కులం లాస్ అయినట్టు ఇంట్లో వాళ్ళు కన్న పాపానికి అన్నం వేస్తున్నారు. నువ్వు ఇలాంటి మొగ్గుల మాటలు మాట్లాడుకు లాన్. నీ అవ్వ సిటీకి పోయి మంచిగా పని చేసుకుని బతుకుదామంటే ఈడనే ఉండి బర్రె పాలమి బతుకుదాం, బర్రె ఉచ్చమి బతుకుదాం అంటావు ఇంద్ర బాడకావు. సిటీకి పోదాం రారా. అరే నువ్వు మనిషి వాళ్ళేదా ఆతువారా? సిటీకి పోతే మనకు మనశ్శాంతి ఉండదురా. రూమ్ రెంట్ అని, ఆ బిల్లని, ఈ బిల్లని వస్తూనే ఉంటాయిరా. అదే మన ఊర్లో ఏదైనా పని చేసుకుని బతుకుదాం, అవసరమైతే బర్రె ఉత్సామి బతుకుదాం రా. నీ అవ్వ నీకు సిటీ పిచ్చి పట్టిందేంద్రా? ఏముందిరా సిటీలో? ఈడు నుండి పోయేటప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళ పోతారు, తర్వాత ఆడికి పోయినాక బాత్రూమ్ కడుగుడు లేదా గ్లాసులు కడుగుడు పని చేస్తారు ల్యాండ్. ఏయ్, మనం అలాంటి పనులు ఎందుకు చేస్తాం రా? మనం డిగ్రీ చేసినాం, మనం ఏదైనా పెద్ద కంపెనీలో జాబ్ చేద్దాం రా పువ్వా. ఏంట్రా పిచ్చి పువ్వా, మనం చేసిన డిగ్రీతో పెద్ద కంపెనీలో జాబ్ చేద్దామా? పెద్ద కంపెనీయే. మన డిగ్రీ సర్టిఫికేట్ చూపిస్తే పెట్రోల్ బంకులో కూడా జాబ్ ఇవ్వర్రా ల్యాండ్. అరే పువ్వా, నాకు తెలిసిన ఒక అన్నున్నాడు రా, వాళ్ళ కంపెనీలో మనకు జాబ్ ఇప్పిస్తాడు రా. మనం ఆ జాబ్ చేసుకుంటూ రూమ్ రెంట్ అవి కట్టుకుందాం లేరా లాన్. అందరూ ఇలా అనుకునే సిటీకి పోతున్నారా. నాకు మా అన్న జాబ్ చూస్తున్నాడు, మా బాబాయ్ పని చూశాడు, కానీ చివరికి వాళ్ళు జాబ్ చూడరు. అక్కడి నుంచి ఇంటికి రాలేక అక్కడే ఏ గ్లాసులు కడిగే పని చేస్తూ చావాలిరా. ఇక్కడ ఉంటే కనీసం హ్యాపీగానైనా ఉండొచ్చురా లాన్. అరే నిన్ను మాటలు చెప్పమంటే గాడిత మొగ్గంత మాటలు చెప్తూనే ఉంటావురా. రేపే మనం సిటీకి పోతున్నావు, నాతో నువ్వు కూడా వస్తున్నావు. రాకపోతే నీ గువ్వ చింపి మింగుతల్లాని. సరే వస్తా కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళినాక, సారీ తమ్మి, నేను మీకోసం ఎంతో ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు, మీరు బయట ఎక్కడైనా పని చూసుకోండి అని అన్నారు కదా. అక్కడ అలా అన్నాడు అనుకో, నీ గుద్దలతో గద్దలు ఎగురుతావు నువ్వు. అలా ఏం జరగదు మామ, టింకు వాడు కూడా వస్తాడేమో, వాడికి కూడా ఒకసారి ఫోన్ చేస్తా మామ. వస్తాడు ఏమో కాదు, వాడు కూడా రావాలి. గుడిసితే మనం ముగ్గురం కలిసి గుడవాలి. నాకు చెప్పిన ముగ్గుల మాటలు అన్నీ ఆ మొగ్గగానికి చెప్పు. వాడికి బ్రెయిన్ లేదు కాబట్టి వాడు వెంటనే వస్తామావా అంటాడు ఎర్రిపోగాడు. నువ్వు సూపర్ మామ, ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తానుండు. అరే టింకు, నేను గుడ్ మామ జాబ్ కోసం సిటీకి పోతున్నాం రా, నువ్వు వస్తావా? నేను వస్తా మామ, కానీ నా దగ్గర కిరాకి డబ్బులు లేవురా. నీ దగ్గర ఉంటే ఇవ్వు మామ, నేను నీకు అక్కడ ఇచ్చేస్తా. సరేరా ఇస్తా గానీ రేపు పొద్దున తొందరగా వచ్చేరా పువ్వా. నీ అబ్బా, నేను డబ్బులు అడిగినప్పుడు బిచ్చగాని లెక్క ఫేస్ పెట్టి నా దగ్గర ఒక్క రూపాయి లేదు మామ అంటావు. ఇప్పుడు వాడు డబ్బులు అడగగానే ఇస్తా అనేసావు ల్యాండ్. అంటే మామ, ఇప్పుడు మనం సిటీకి వెళ్ళి అక్కడ పరిస్థితులు బాగలేక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసామనుకో, ఊర్లో అందరూ మన ఇద్దరి గురించి మాట్లాడుకుంటారు. అదే వాడు మనతో ఉంటే వాడి గురించి కూడా మాట్లాడుకుంటారు కదరా ఎర్రిపువ్వా. ఇలా ఒకరిని గుడిపించే పనిలో నువ్వు ముందు స్థానంలో ఉంటావు, పదా ల్యాండ్. అట్లుంటది మనతోని. సరే మామ, రేపు పొద్దున తొందరగా వచ్చేయి. మళ్ళీ మనం అక్కడ వెళ్ళినాక రూమ్ ఎత్తుకోవాలి. అసలే బ్యాచులర్ కి రూమ్ దొరకడం కష్టమంట. అరే ఈడికి వచ్చి గంట అవుతుంది, ఏడరా ఇంకా రావట్లేదు. మీ అన్న ఆతుగాడు అంజోడుక నిన్ను నమ్మి వచ్చినందుకు గుడిసేటట్టే ఉన్నావురా. అరే ఎందుకురా అప్పటి నుంచి కుక్క ఉరినట్టు ఒర్రుతున్నావు పువ్వా, వస్తాడు ఆగు. ఇంకా ఎప్పుడు వస్తాడు రా వాడు? వాడు వచ్చేలోపు ఈ ఎండకి ఎండిపోయేలా ఉన్నాం. తొందరగా రమ్మని రా వాడిని బాడకావు. అరే పిచ్చి కుక్క ఉరినట్టు ఒర్రకండి రా, ఆగు వస్తున్నాడు పదండ్రా. అన్న నమస్తే అన్న. తమ్మి మీకు జాబ్ అయితే చూసినా, కాకపోతే మీరు ఒక రూమ్ చూసుకోండి అంతే, సరేనా? అన్న ఏందన్నా అట్లా మాట్లాడుతున్నావు? నింజ దొరికినంత ఈజీగా బ్యాచులర్ కి రూమ్ దొరకదన్నా. ఆ రూమ్ కూడా నువ్వే చూడన్నా. అవునన్నా, అసలే మాకు ఇక్కడ కొత్త, ఎక్కడ రూమ్లు ఉంటాయో కూడా తెలియదు. కొంచెం రూమ్ కూడా నువ్వే చూడన్నా. తమ్మి మీకు ఒక అడ్రస్ చెప్తాను, ఆడికి వెళ్ళి మీరు రూమ్ రెంట్ తక్కువకి మాట్లాడుకోండి, వెళ్ళండి. అరే అన్న చెప్పిన అడ్రస్ ఇదేరా, అక్కడ ఒక టూలెట్ బోర్డు ఉంది, మాట్లాడదాం రండి. అంకుల్ అంకుల్. అరే అంకుల్ని పిలిస్తే ఆంటీ వచ్చిందిరా.
అరే ఇంకోసారి అంకుల్ని పిలవరా, ఆంటీ కూతురు వస్తుందేమో. అరే అవునురా, ఆంటీ ఇట్లుందంటే ఆంటీ కూతురు ఇంకెట్లుంటుందో, పిలువురా పిలువు. అరే దెంగుతున్నా నిన్ను. అరే అరే మీ ఇద్దరిని వంగబెట్టి మింగుతా, సప్పుడేక ఉండండిరా లాయన్. ఏంది బాబు ఏమైంది, ఎందుకు అట్లా అడుక్కునేవాడు అరుస్తున్నట్టు అరుస్తున్నావు? ఏం లేదంటే ఇక్కడ టూలెట్ బోర్డు ఉంది కదా, రూమ్ కావాలి. రూమ్ కావాలా? మీరు బ్యాచులరా? అవునంటే రూమ్ కావాలి మాకు. మీకు లవర్ ఉందా? ఇప్పుడు లేదని చెప్పి తర్వాత నా ఇల్లుని ఓయేలాగా మార్చకూడదు కదా, అందుకే ముందే అడుగుతున్నా, మీకు లవర్ ఉందా? ఏం మాట్లాడుతున్నావు ఆంటీ, మా ఎవ్వరికి లవర్ లేదు, స్టిల్ వర్జిన్ మేము. అయితే మీ వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదన్నమాట. ఏంటంటే ఏమో అంటున్నారు. ఉంది లోపల బొమ్మతో ఆడుకుంటుంది, మొన్ననే 10 ఏళ్ళు నిండాయి, ఎందుకు అడుగుతున్నావు బాబు? మొన్ననే 10 ఏళ్ళు నిండాయా? అంకుల్ అసలు మ్యాచ్ ఆడడం లేదనుకుంటా, ఎర్రిపకొడిగాడు. అవును, మీరు నిజంగానే వర్జించా? చెప్పు బాబు. ఏం చెప్పాలంటే ఏదో నింజని అడిగినట్టు అడుగుతున్నావు. అరే ఈ రూమ్ వద్దురా, వేరే రూమ్ చూద్దాం పదండి. ఏ లేదురా, ఇదే రూమ్ తీసుకుందాం, మీరు ఆ రూమ్ లో ఉండండి, నేను ఆంటీ రూమ్ లో ఉంటా. అరే దెంగుతున్నా నిన్ను. అరే మరి అంకుల్ ఏడు ఉంటాడురా, బయట మాతోని కూర్చుని అష్టాచమ ఆడతాడా ఆరా? కామంతోటి కలకలలాడుతున్నావు ల్యాండ్. రూమ్ ఇస్తావా లేదా చెప్పా అంటే, అంతేగాని మీరు వర్జిన్సా, పువ్వు చూసారా లేదా, ఏంటిదంటే ఈ మొగ్గల క్వశ్చన్లో. అట్లుంటది మనతోని. కోప్పడుగు బాబు, ప్రస్తుతానికి రూమ్ ఖాళీగా లేదు, వారం తర్వాత రండి. అత్త చచ్చిన 6 మాసాలకు కూడలేడ్చినట్టు రూమ్ లేదని ఇప్పుడు చెప్తున్నావు ఏంటంటే, ఇది ముందే చెప్పు ఉంటే మేము వెళ్ళిపోయే వాళ్ళం కదనే ల్యాండ్. వారం తర్వాత రండి బాబు, రూమ్ ఖాళీ అవుతుంది. వాళ్ళు రాకపోయినా నేను వచ్చేస్తానంటే. అరే ఆగరా, నేను పిలుస్తాను. అంకుల్ అంకుల్ లోపల బ్యాటింగ్ చేస్తున్నారా అంకుల్? ఎవడ్రా వాడు? ఎవడ్రా అలా చెప్పింది? బయట ఏమైనా టీవీ ఉందారా? అంత కరెక్ట్ గా చెప్పేశాడు. అంటే మీరు లోపల? ఎస్, బ్యాటింగే చేస్తున్నా. ఇంతకు మీకేం కావాలరా? టూలెట్ బోర్డు పెట్టారు కదా. నా ఇల్లు నా ఇష్టం. టూలెట్ బోర్డు పెడతా లేదా ఓయో బోర్డు పెడతా. మీకేం కావాలి? రూమ్ కావాలంకోల్, ఒకసారి రూమ్ చూపిస్తారా? సరే రండి, రూమ్ చూపిస్తా. ఇదిగో ఇదే రూమ్. రెంట్ మాత్రం 8,000. మా టింకువాడి 2 కాళ్ళ మధ్యలో ఉండే సందంతా ఉంది ఈ రూమ్, దీనికి 8,000 అంకుల్. మీకు రూమ్ రెంట్ నచ్చకపోతే మింగేయండి. అవును, మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? అదే సిగరెట్ తాగడం, అంబర్ తినడం, పాన్ తినడం, అమ్మాయిలను రూమ్ కి తెచ్చుకోవడం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మాకు అవేవి అలవాట్లు ఇవ్వు అంకుల్, నాకు ఒక సిగరెట్ అలవాటు ఉంది అంతే. సిగరెట్ ఇప్పిస్తా అంటే మీకు గువ్వ కడగమన్నా కడుగుతా. అయిపోయింది, బతిగా అయిపోయింది, నీ చెక్కేస్తారులే ఈ రోజంతా. నాకు సిగరెట్ పాన్ అలవాటు ఉంది అంకుల్ అంతే. మీరు పాన్ కొనిపిస్తా అంటే మీ పంచ కడగమన్నా కడుగుతా. నాకు సిగరెట్ అమ్మాయిలు తప్ప వేరే ఏ అలవాటు లేదంకుల్. అరే దెంగుతున్నా నిన్ను. అరే మంద అలవాటు కూడా ఉందేంట్రా మీకు? మంద అలవాటు ఉందా? బాటిల్ ఎత్తితే ఒడిచేదాకా దింపను అంకుల్, మొన్ననే మా ఊర్లో రికార్డు కొట్టిన. నేను బాటిల్ ఎత్తితే దింపకుండా 4 బాటిల్ తాగిస్తా అంకుల్. వాడికంత సీన్ లేదంకోల్, వాడు ఒక్క బాటిల్ తాగితేనే కింద పడిపోతాడు, 2వ బాటిల్ ఇపోడు. నేను మొన్ననే రికార్డు కొట్టిన. అవన్నీ ఫేక్ రికార్డ్స్ రా, నిన్ను గెలిపించడానికి వాళ్లకు డబ్బులు ఇచ్చి ఓడిపోమని చెప్పాము, వీడికి అంత సీన్ లేదంకోల్. అరే దెంగుతున్నా నిన్ను. అరే ఫేక్ రికార్డా? కావాలంటే ఇప్పుడు అంకుల్ కాటన్ తెప్పిస్తాడు, రారా పందానికి. అది నేను కాటన్ తెప్పించుడు ఏందిరా బాడకల్లారా? నీ అబ్బా తాగుడు అంటే గుద్ద కోసుకునేటట్టు ఉన్నారు కదరా పిచ్చి పువ్వులారా. మీకు రూమ్ ఇస్తే ఒక్క రోజులోనే బార్ లాగా మార్చేస్తారు. ముందు మీరు ఇక్కడ నుంచి మింగేయండి లాన్. అట్లుంటది మనతోని. దెబ్బకు గుడ్లు జారిపోయి ఉంటాయి వాడికి. లేకపోతే మొగ్గంతా ఉన్న రూమ్ కి 8,000 రెంట్ అంటాడు వాడు లాన్. అరే ఈసారి నేను పిలుస్తా ఉండండి రా. అంటే అంటే బయటికి రండి. అరే ఎలారా? లోపల ఆంటీ ఉందని అంత ఖచ్చితంగా ఎలారా? సింపుల్ రా పువ్వా, లోపల నుండి పర్ఫ్యూమ్ స్మెల్ రావట్లా, అందుకే డైరెక్ట్ ఆంటీ అని పిలిచా. పర్ఫ్యూమ్ స్మెల్ పసిగట్టి లోపల ఆంటీ ఉందని తెలిసిందంటే నువ్వు మామూలు కుక్క కాదురా, చింత కార్తీ కుక్క రల్లాన్. ఏంటి బాబు ఏం కావాలి? అరే ఈ ఆంటీ మస్తుందిరా, నేను మాట్లాడతా, మీరు ఉండండి. రూమ్ కావాలంటే రూమ్ చిన్నగా ఉన్నా పర్వాలేదు, మాది పెద్దది. రూమ్ చిన్నగా ఉన్నా పర్వాలేదు, మీది పెద్దదా? ఏంటిది బాబు అది? ఏం మాట్లాడుతున్నావు? గువ్వలు గుణపం తింపుతా బాడుకావు. అరే ఆంటీ మీరు తప్పుగా అనుకోకండి, నేను చెప్పేది మా పెద్ద మనసు గురించి అంతే. ఓ అవునా, మీరు బ్యాచులరా బాబు, లేదా పిల్ల ఈ పిల్లని ఏడుస్మింగి వచ్చారా?
అవ్వ మాకు ఇంకా పెళ్లి కాలే అండి, మేమేడా పిల్లాన్ని ఇడిచిపెట్టి వస్తాము, మేము స్టిల్ వర్జిన్సా అండి. అవునా బాబు, అయినా మీకు పెళ్లి చేస్తే 3 రోజుల్లో కడుపు చేసేటట్టు ఉన్నారు, మీకు పెళ్లి కాలేదా ఇంకా? అయ్యో అట్లా అనకంటే మళ్ళీ నిన్నేస్తాడు మావాడు. సరే రూమ్ ఇస్తా గానీ రూమ్ ఇచ్చినాక అమ్మాయిలను తీసుకొచ్చి రూమ్ లో అర్పించడం చేసిండ్రంటే రూమ్ లో నుంచి ఎలా మింగుతా. మమ్మల్ని ఏ పిల్ల దేకదంటే మీరు అంత దూరం పోకండి. ఇంతకీ రూమ్ రెంట్ ఎంత అంటే అది చెప్పండి ముందు, మేము ఉండాలో లేదో తర్వాత చెప్తాము. రూమ్ రెంట్ 5,000 బాబు, ప్రతి నెల ఫస్ట్కే ఇచ్చేయాలి, లేదంటే రూమ్ లో మీ బదులు వేరే వాళ్ళు ఉంటారు. మాకు రెంట్ ఓకే అంటే మీ నంబర్ చెప్పండి, రూమ్ రెంట్ కట్టడానికి అంటే. అరే మామ రేపు పొద్దునే ఆఫీస్కి వెళ్ళాలి, రేపటి నుంచి మన లైఫ్ మారబోతుందిరా. సరే పడుకోండి మామ, రేపు పొద్దునే తొందరగా వెళ్ళాలి. The next day. తమ్మి వచ్చిలా, ఇదిగో ఇది పట్టుకొని ఆఫీస్ మొత్తం తొడవండి, నేను మళ్ళీ వస్తా. ఆఫీస్ మొత్తం తుడుచుడేందన్నా, మేము జాబ్ చేయనీకి వచ్చినాం. ఇది జాబే తమ్మి, ఇట్లా మాట్లాడుకుంటా ఉంటే ఇది పోతుంది. నేను డిగ్రీ చేసిన అన్న, నేను తుడుచుడేంది, చల్ నా మొగ్గల పని ఇది. నేను బీటెక్ చేసిన తమ్మి, కాకపోతే నాకు 2nd ఫ్లోర్లో వచ్చింది అంతే, త్వరగా తోడండి తమ్మి. అదే దెంగుతున్నా నిన్ను, అదే మామ నేను ఇంటికి వెళ్ళిపోతారా, ఊర్లోనే ఏదైనా పని చూసుకుంటా. అదే దెంగుతున్నా నిన్ను, అదే ఈ మాట నీకు ఊర్లో ఉన్నప్పుడే చెప్పానురా మొగ్గగా, సిటీ సిటీ అన్నావు, ఇప్పుడు సంక నాకు. ఇంటికి పోతే మీ నాన్న నిన్ను లేపి లేపి కొడతాడు రాలా అని. అయిపోయింది, బతికి అయిపోయింది, చెక్కేస్తారులే ఈ రోజంతా. అదే కరెక్టే మామ, ఇప్పుడు ఇంటికి పోతే మా నాన్న లేపి కొడతాడు. చీతి నా అమ్మ గండం గంగల పోను, తలుపుల తమ్ముడు ఇరికినట్టు అయింది మామ నా పని. ఇంకోవాడు మనకు రూమ్ ఇచ్చిన ఆంటీతో సెట్ అయిపోయిండు లంచ్ కొడుకు. నీ అవ్వ ఇంకోసారి సిటీకి రాకూడదు. గైస్ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ను ఆన్ లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.